హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేటివ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. క్రియేటర్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఏంటి అంటే చాలామంది కొత్త క్రియేటర్స్, పాత క్రియేటర్స్ ఎవరైనా సరే ఎన్నో వీడియోస్ చేస్తుంటారు. వాటికి ట్యాగ్స్ ఎలా పెడతారు, వాళ్ళకి వ్యూస్ ఎక్కువ ఎలా వస్తున్నాయి? వ్యూస్ ఎక్కువ రావడానికి ఎస్ఈఓ మెయిన్ కారణం. ఎస్ఈఓ అంటే మన వీడియోకి మనం పెట్టే టైటిల్, డిస్క్రిప్షన్ అండ్ హ్యాష్ ట్యాగ్స్, థంబ్నెయిల్ అండ్ ఎండ్ కార్డ్స్, ఐ కార్డ్స్, ఇవన్నీ అనమాట. సో మెయిన్గా వ్యూస్ రావాలంటే మనం ట్యాగ్స్ ఎలా పెట్టాలి, వైరల్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా నేను ఒక ఛానల్లో ఒక వీడియో మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది కుకింగ్ ఛానల్. ఇది కుకింగ్ ఛానల్లో బగారా రైస్ అనే ఈ వీడియోకి ట్యాగ్స్ ఎలా పెట్టాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ట్యాగ్స్, ఇది ట్యాగ్స్ కదా, ఇక్కడ ఉన్న వాటిని నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు ఎలా పెట్టాలి? ఫస్ట్ ట్యాగ్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఛానల్ నేమ్ ఇవ్వాలి. ట్యాగ్స్లో ఛానల్ నేమ్ అనేది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం పెట్టిన టైటిల్ నుంచి మనం ట్యాగ్స్ తీసుకున్నాం. ఇక్కడ చిటికలో బగారా అన్నం పండగలకి ఒక్కసారి ఇలా చేసేయండి, ఈజీ బగారా రైస్ అని ఉంది. సో చిటికలో బగారా అన్నం అదొక ట్యాగ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అన్నాం. నెక్స్ట్ వచ్చేసి పండగలకి ఒక్కసారి అంటే దానికి ఏం చేయాలి? అన్నం కదా, బగారన్నం, కాబట్టి బగారన్నం కాంచి మళ్ళీ తీసుకుంటున్నాను. బగారన్నం పండగలకి ఒక్కసారి ఇలా చేసేయండి. ఇక్కడ ఇది కూడా కాపీ చేస్తాను. ఇది ఒక ట్యాగ్. అంటే ట్యాగ్ మీన్స్ ఎవరైతే యూట్యూబ్కి వచ్చి సెర్చ్ చేస్తారో, ఏ విధంగా సెర్చ్ చేస్తారో వాటిని మనం ట్యాగ్స్ లాగా పెట్టుకోవడమే, సింపుల్గా. సో ఇప్పుడు ఫుల్ టైటిల్ కూడా నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ మనకు 4 ట్యాగ్స్ వచ్చేసాయి చాలా నేమ్ తోటి. ఇక్కడ ఇంగ్లీష్ కూడా మనం పెట్టాను, చూసావా, ఈజీ బగారా రైస్. సో ఇది కూడా కాపీ చేసి ఒక ట్యాగ్ లాగా నేను ఇచ్చేసాను. ఇలా ఎన్నైనా పెట్టుకుంటూ పోతాం. మనకు తెలిసిన వర్డ్స్ కూడా మనం కొట్టవచ్చు. ఈజీ బగారా మేకింగ్ అని, బగారా రైస్ అని, బగారా రైస్ రెసిపీ అని, బగారా రైస్ తెలుగు అని, ఇలా మీకు నచ్చినవి కొట్టవచ్చు అనమాట. ఇన్స్టంట్ బగారా రైస్, ఇలా మనం టైప్ చేసి ఎంటర్ కొడితే అది ట్యాగ్ లాగా కన్వర్ట్ అవుతుంది. ఎంటర్ కొట్టకపోతే కన్వర్ట్ కాదు. నెక్స్ట్ తెలుగు బగారా అన్నం తయారీ విధానం, ఇది ఒక ట్యాగ్. ఎంటర్ కొట్టాను. ఇంకా మనకి ఇంకా ఏం కొట్టాలో తెలియట్లేవు అంటే మనకు ఒక మంచి వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ కోసం వెయిట్ చేయండి. చాలామంది క్రియేటర్స్ మంచి వ్యూస్ రావాలంటే, వ్యూస్ బాగా రావాలంటే వాడేది ఈ ప్రాసెస్. నాకు తెలిసిన వరకు ఇదే ప్రాసెస్. సో మీకు వచ్చినట్టుగా మీకు ఏదైతే ట్యాగ్స్ అనిపిస్తుందో, మీకు మైండ్కి ఎవరైతే ఎలా సెర్చ్ చేస్తారనిపిస్తుందో అవైతే టైప్ చేసుకోండి. మనకి ఇక్కడ 500 వర్డ్స్ వరకు మనం టైప్ చేయొచ్చు. ఇక్కడ కింద మీకు చూపిస్తుంది చూసారా, 500కి మనకి 259 వరకు వచ్చింది. ఇప్పుడు 286 అయింది. ఇంకా మిగిలిన ట్యాగ్స్ కూడా మనం డిఫాల్ట్గా మీకు తెలిస్తే కొట్టచ్చు. లేదు అంటే న్యూ ట్యాబ్కి వెళ్ళి క్రోమ్లో ర్యాపిడ్ ట్యాగ్స్ అని టైప్ చేస్తే సర్చ్లో ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఏం లేదు, మన వీడియో యొక్క టైటిల్ ఏంటి, మీరు ట్యాగ్స్ ఎలా రావాలనుకుంటున్నారో అది మనం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. సో మన వీడియో యొక్క టైటిల్ ఏంటి, ఈజీ బగారా మేకింగ్ సంథింగ్ ఏదో ఉంది కదా, ఈజీ బగారా రైస్. సో అది నేను కాపీ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి కాపీ అని ఇప్పుడు ర్యాపిడ్ ట్యాగ్స్లోకి వచ్చి పేస్ట్ అని సర్చ్ ఎంటర్ కొట్టగానే ఈజీగా ఇవన్నీ ట్యాగ్స్ అది మనకు సజెస్ట్ చేసింది. దీనంత బెస్ట్ ట్యాగ్ జనరేటర్ నాకు ఇంతవరకు అయితే కనపడలేదు. నా వీడియోస్కి నేను ఎప్పటి నుంచో ఇది వాడుతున్నాను. వ్యూస్ రాను పాత వీడియోస్తో పోలిస్తే ఇప్పుడు రీసెంట్ వీడియోస్కి చాలా బాగా పెరిగాయి. సో ఇక్కడ కాపీ అని చూసారు కింద రెడ్ కలర్లో, అది కాపీ చేశాను. కాపీడ్ అని పడుతుంది. ఇక్కడికి వచ్చి వీడియోస్కి వచ్చి ట్యాగ్స్లో పేస్ట్ అన్నాక ఇక్కడ మీరు గమనించారా, 500 వరకే ఇవ్వాలి మన వర్డ్స్, 755 వరకు వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక్కొక్క ట్యాగ్ తీసేసేయాలంటే ఒక్కొక్క ట్యాగ్కి రైట్ సైడ్లో ఇంటూ మార్క్ లాగా ఉంది కదా, ఆ ఇంటూ మార్క్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవాలి మన వీడియోకి ఏ ట్యాగ్ కరెక్టు. కొన్ని వేరే ఛానల్స్ నేమ్స్ తోటి కూడా ఉంటాయి, అవి కూడా మనం చూసి ఆ ఇంటూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది రిమూవ్ అయిపోతుంది.
మనకి ఆ 500 వర్డ్స్ వచ్చే వరకు చూసుకుంటూ మనం రిమూవ్ చేస్తూ ఉండాలి అనమాట. సో చూసుకున్నాం ఇక్కడ విస్మయ్ ఫుడ్ అని కూడా వచ్చింది. విస్మయ్ కూడా మనం తీసేయాలి, అవసరం లేదు. ఇక్కడ ఇంకెక్కడ బగారా ఖానా అని ఉంది, అది కూడా అవసరం లేదు, మన తెలుగు వీడియో కదా మనది. సో తెలుగు వీడియో కాబట్టి తెలుగు అని ఉంటే సరిపోతుంది. చూసుకోవాలి ట్యాగ్స్ ఒకటొకటి ఇంపార్టెంట్గా మీరు చూసుకొని కావాల్సిన ట్యాగ్ని ఉంచి వద్దనుకున్న ట్యాగ్ని ఆ ఇంటూ మీద క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇలా ఈ వెబ్సైట్లో మీకు నచ్చినది, ఇప్పుడు ఫుడ్ ఛానల్ కనే కాదు ఏ ఛానల్కైనా, యూట్యూబ్కి సంబంధించి ఏ ఒక వీడియోకైనా సరే మీరు మీ యొక్క టైటిల్ నేమ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సెర్చ్లో వెళ్ళి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా ట్యాగ్స్ అనేది జనరేట్ చేస్తుంది. ర్యాంకింగ్ ట్యాగ్స్, అవి ర్యాంక్డ్ ట్యాగ్స్ అంటారు, వైరల్ ట్యాగ్స్ అంటారు. వాటిని మనం కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం. ఇక్కడ మనకి ఎంత వరకు వచ్చింది, 482 వరకు వచ్చింది. 500కి 482 అంటే ఇంకొక ట్యాగ్ మనం కొట్టవచ్చు. ఇంకొకటి ఏం కొడదాం, ఇక్కడ చిట్కలో అది ఏదైతే మనం టైటిల్లో ఇంగ్లీష్లో పెట్టామో తెలుగులో పెట్టామో అది ఇంగ్లీష్లో కొట్టాము, అయినా ఒక 6 వర్డ్స్ ఎక్కువ వచ్చినాయి. సో ఇంకోటి తీసేసాను, 491 అయింది. ఓకే, ఇప్పుడైనా మనం సేవ్ చేయొచ్చు, లేదా బగారా అని కూడా నేను టైప్ చేద్దాం అనుకుంటున్నాను. పులావ్, అది చిన్న వర్డ్ కాబట్టి టైప్ చేశాను. ఓకే, ఇంకో వర్డ్ మనకి పట్టదు. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, సేవ్. రైట్ సైడ్లో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, బగారా ఖానా కూడా అవసరం లేదు, ఇందాక చెప్పాను కదా బగారా ఖానా తీసేసినాక ఇంకోటి ఏదన్నా టైప్ చేద్దాం, బగారా అన్నం అని టైప్ చేసాను. ఓకే, మనకి ఇప్పుడు ట్యాగ్స్ సరిపోయాయి కదా. ఇప్పుడు సేవ్ అందాం. సేవ్ అంటే ఆటోమేటిక్గా మనకు సేవ్ అయిపోతుంది. సో ఇలా మనం ఆ వెబ్సైట్ నుంచి ఈజీగా ట్యాగ్స్ తెచ్చుకోవచ్చు. మనం పెట్టిన టైటిల్ నుంచే సగం ట్యాగ్స్ని మనం తీసుకోవచ్చు. సెర్చ్లో ఎవరైతే ఏ విధంగా సెర్చ్ చేస్తారో ఆ విధంగా కూడా మనం ట్యాగ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇంకో వీడియోకి ఏదైనా మనం ఒకవేళ అనుకోండి వేరే వీడియోకి దేనికైనా పెట్టాలనుకుంటున్నాం, హౌ టు గివ్ ట్యాగ్స్ టు యూట్యూబ్ వీడియో అని టైప్ చేశాను, ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేది చూసారా, యూట్యూబ్ ట్యాగ్స్ టు గెట్ వ్యూస్, హౌ టు యాడ్ ట్యాగ్స్ యువర్ యూట్యూబ్ వీడియో, ఇలా వచ్చాయి. సో అక్కడ కాపీ చేయడం, వచ్చి ఇక్కడ పేస్ట్ చేయడం. ఇలా ప్రతి ఒక్క వీడియోకి మీరు ట్యాగ్స్ యాడ్ చేయొచ్చు. అయితే ఇలానే యాడ్ చేయగలుగుతామా, ఇంకా వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఒకవేళ మనం ఇక్కడ గమనించాల్సిందంటే మనం పెట్టిన ట్యాగ్స్ని మనం డిస్క్రిప్షన్లో కూడా కాపీ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. మనం ఇచ్చిన టైటిల్ అనేది డిస్క్రిప్షన్లో ఉండాలి, ట్యాగ్స్లో ఉండాలి, హ్యాష్ ట్యాగ్స్లో ఉండాలి. సో అది కొట్టాక ఇది ఒక మెథడ్ అనమాట. యూట్యూబ్కి వచ్చి మనం ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నామో అది హౌ టు మేక్ బిర్యానీ అని టైప్ చేసి ఇక్కడ వచ్చినాయి చూసారా చాలా వరకు, హౌ టు మేక్ బిర్యానీ ఎట్ హోమ్, హౌ టు మేక్ బిర్యానీ మసాలా ఎట్ హోమ్, హౌ టు మేక్ బిర్యానీ తమిళ్ అంటే తమిళ్ మనకు అవసరం లేదు, తెలుగు బిర్యానీ రైస్, హౌ టు మేక్ బిర్యానీ కన్నడ అవసరం లేదు, బిర్యానీ చికెన్, ఇలా వీటిని ఒక ఫోటో తీసుకొని ఇవి చూసుకుంటూ ఆ ట్యాగ్స్ కొట్టేసేయండి మన వీడియోలో. సో అవి కూడా చాలా వరకు అందరు సెర్చ్ చేసినాయి కాబట్టి మనకు అది యూట్యూబ్ చూపిస్తుంది. సో అవి కూడా మనం ఒక ఫోటో తీసుకొని సరే, స్క్రీన్ షాట్ తీసుకొని సరే పెట్టుకొని అవి మనం టైప్ చేసుకోవచ్చు. ఇవి కూడా వైరల్ ట్యాగ్స్ అంటారు. సో ఇంకొక వెబ్సైట్ కూడా ఉన్నది. ఇప్పుడు ఇంకోటి ఏదైనా టైప్ చేసి చూపిస్తున్నాను మీకు, ఏఐ ఇమేజ్ స్వాప్. ఈ వీడియో అనుకుందాం ఉదాహరణ కొడితే అది కూడా సజెస్ట్ చేసింది చూసారా, ఏఐ ఇమేజ్ స్వాప్, ఏఐ ఇమేజ్ చేంజ్ క్లోత్స్. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వీడియో ఓన్లీ సిస్టమ్ వాళ్ళకి మాత్రమే కాదు, మొబైల్ యూజ్ చేసే వాళ్ళకు కూడా సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే మెథడ్లో మీరు చేస్తే ఆటోమేటిక్గా ర్యాంక్ ట్యాగ్స్, వైరల్ ట్యాగ్స్ అనేవి మీ వీడియోస్కి పెట్టుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, నా ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ గంట నొక్కండి. మన ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది, అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో నెక్స్ట్ వచ్చే వెబ్సైట్ వచ్చేసి keywordtool.io. ఇది మనం సెర్చ్ చేయగానే ఇక్కడ ప్రతి ఒక్క దానికి అనమాట, ఓన్లీ గూగులే కాదు, యూట్యూబ్, బింగ్, ఫైండ్ గ్రేట్ కీవర్డ్స్ యూజింగ్ గూగుల్ ఆటో కంప్లీట్ అని ఇక్కడ గూగుల్కి, యూట్యూబ్కి, నెక్స్ట్ వచ్చేసి బింగ్కి, అమెజాన్కి, ఈబే అండ్ యాపిల్ స్టోర్, ప్లే స్టోర్, ఇన్స్టాగ్రాము, ఇలా చాలా ఉన్నాయి. సో ఇక్కడ డిపార్ట్మెంట్స్ కూడా వస్తుంది మనకు. యూట్యూబ్లో కేటగిరీస్ ఉంటుంది చూసారా, హోమ్ అండ్ కిచెన్, కిడ్స్, మూవీస్ అండ్ మ్యూజిక్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ లగ్జరీ, ఇలా ఉన్నాయి. ఆల్ డిపార్ట్మెంట్స్ పెడితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి గ్లోబల్ వరల్డ్ వైడ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి లాంగ్వేజ్,
ఇంగ్లీష్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది, ఇంగ్లీష్ పెట్టుకుంటే సరిపోతుంది. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ, మనది యూట్యూబ్ కోసం కాబట్టి యూట్యూబ్ సెలెక్ట్ చేసి మన కీవర్డ్ ఏంటి మనం ఇక్కడ కొట్టాలి. అంటే మనం వీడియోకి ఏదైతే టైటిల్ పెట్టాలనుకుంటున్నామో ఆ టైటిల్కి ఏవైతే ట్యాగ్స్ కావాలనుకుంటున్నామో ఆ టైటిల్ మనం ఇక్కడ కొట్టాలి. ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుగు అని కొట్టాను. కొట్టి సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ఇక్కడ చూసారా ఇన్ని కీవర్డ్స్ మనకు చూపించింది. 41 కీవర్డ్స్ అంటే ఇవి చూడండి ఎంత బాగా చూపించిందో. ఇవన్నీ ట్యాగ్సే. సెలెక్ట్ చేయడం, మనకి ఏవైతే ట్యాగ్ కావాలి మన వీడియోకి ఇది పర్ఫెక్ట్ అని మీకు అనిపిస్తే సెలెక్ట్ చేసి ఇక్కడ కింద వంకాయ కలర్లో కాపీ బటన్ అని చూసారా, కాపీ బటన్ చూసి దాన్ని క్లిక్ చేసి కాపీ అని వస్తుంది. కాపీ చేసి మన వీడియో ఏదైతే మనం అప్లోడ్ చేస్తున్నామో ఆ వీడియోకి వెళ్ళి ట్యాగ్స్ కాలంలో మనం పేస్ట్ చేయడమే. మనకు కావాల్సింది ఏంటి, వైరల్ ట్యాగ్స్ కావాలి. మీకు 2 వెబ్సైట్స్ చెప్పా ఏంటి, ర్యాపిడ్ ట్యాగ్స్ ఒకటి, కీవర్డ్ టూల్ AI.io. సో కీవర్డ్ టూల్.io. సో ఇలా మీరు చేస్తే మీకు ర్యాంక్ ట్యాగ్స్ వస్తాయి, మీ వీడియోస్కి మంచి వ్యూస్ వస్తాయి. సో ఇది మీరు ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నేనే కాదు చాలామంది ఇప్పుడు టాప్ కంటెంట్ క్రియేటర్స్, టాప్ యూట్యూబర్స్ ఇవి యూజ్ చేస్తున్నారు. ఇంకోటి వచ్చేసి యూట్యూబ్ కీవర్డ్. ఇక్కడ కూడా మనం గూగుల్కి, బింగ్కి, యూట్యూబ్, అమెజాన్కి మనం ఇవ్వచ్చు. ఇక్కడ మన కంట్రీ ఏంటి, కంట్రీ సెలెక్ట్ చేసుకొని మన కీవర్డ్ ఏంటి, మన కీవర్డ్ కొట్టాలి. మేక్ బిర్యానీ అని కొట్టా, ఫైండ్ కీవర్డ్స్ అని కొట్టా. అది చూసారా ఇన్ని చూపించింది. దాని ర్యాంకింగ్ కూడా చూపిస్తుంది, వాల్యూమ్ ఎంతవరకు సెర్చ్ చేస్తున్నారు అని. ఈ 10 ఇవి ఉంటే తక్కువ, కానీ అక్కడ 2.5 అంటే 2500 మంది, 600 మంది, 200 మంది, 200 మంది, 150 మంది అట్లా అంతమంది అది వాడిర్రు, దాని సర్చ్ వాల్యూమ్ అంత ఉంది అని అర్థం అనమాట. సో ఇలా ఈ వెబ్సైట్స్ ద్వారా మన వీడియోస్కి మనం ట్యాగ్స్ అనేవి పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్నాను. ఇలా కొత్త ఛానల్స్ పెట్టేవాళ్ళు, కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు, మన తెలుగు క్రియేటర్స్ కోసం ఎస్పెషల్లీ నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. ఒకటొకటి తెలుసుకొని మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను కామెంట్ రూపంలో అడగండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కూడా నన్ను అడగండి. మన ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, టెలిగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో కూడా మెసేజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎనీ టైం నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాటిని తీర్చడానికి నేను విధాలు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో అడిగినా కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. నేను చూపించిన ఈ వెబ్సైట్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.